7వ వచనం. నిజం చెప్తున్నావు, చదువమ్మా. నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయం నీ యొద్దకు రాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ ప్రక్కనను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కనను 1000 మంది 10,000 మంది పడి కూలినను అపాయము. ఎందుకంటే అపాయం అని ఎక్కడెక్కడ రాస్తూ ఉంటారండి. ఒక టెస్ట్ దగ్గర రాస్తూ ఉంటారు, ఒక మైకు ఉండే చోట రాస్తారు, కరెంటు మెయిన్ ఉండే చోట రాస్తూ ఉంటారు, ఎక్కువ కరెంటు ఉండే ప్లేస్లో రాస్తారు. మీకు తెలుసో లేదో, ఈ భూమిని కూడా ఇంగ్లీష్లో ఏమంటారు? ఎర్త్. ఏమంటారు అండి? అంటే పైకి ఏది విసిరినా కిందకి లాగేసుకునే శక్తి భూమికి ఉంది. ఎర్త్. పదవ వచనం చదవండి. నీకు అపాయము ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో, ఒకటా రెండా అన్నిటిలోని నిన్ను కాపాడుటకును ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఉపవాసం చేసి ప్రార్థన చేస్తూ ఉన్న దినాలలో దేవదూత, పడిపోయిన దేవదూత లూసిఫర్, వాడు ఒక దుష్టుడు, దుర్మార్గుడు, సైతాన్, వాడు ఈ వచనము జ్ఞాపం చేసుకుని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమన్నా తెలుసా? నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులెత్తి పట్టుకుందరు కదా, నువ్వు దిగిపోవయ్యా, నువ్వు దిగి వచ్చాయి, కిందకు వచ్చాయి, దూకాయి. ఎందుకంటే మీకు వాక్యంలో రాయబడింది ప్రకారమే చేస్తావు కదా. ఎంత నమ్మకం చూడండి, బైబిల్ ఎంత నమ్ముతున్నాడో చూడండి. వాడు ప్రపంచం నిండా బైబిల్ వచ్చేసాయి. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం లేని దేశం లేదు, పరిశుద్ధ గ్రంథం లేని ప్రాంతం లేదండి. ఈ వాక్యము వాడికి ఎలా గుర్తుకుంది చెప్పండి? ఎంత ఆశ్చర్యము. మోసే రాసిన కీర్తన 90 నుండి 91, ఈ 2 కీర్తనలు మోసే గారి ద్వారా దేవుడు రాయించాడు. మోసే ద్వారా దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నీకు అపాయం ఏమీ రాదు, మహోన్నతుని చాటున నివసించువాడే. అంటే మహోన్నతుడు ఎవరు? సర్వశక్తి ఎవరు? ఈ ఇద్దరు వేరు వేరు. మహోన్నతుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు, సర్వశక్తిమంతుడు అంటే యెహోవా దేవుడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునేను నా దేవుడని యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చూడండి ఎంత వివరంగా రాసి పెట్టారు. వేట కాని ఉరిలో నుండి, అంటే వేట కాని ఉరి ఉందా?
అది వేటాడే అనుభవం ఉంది కానీ అనే మాట కూడా కనబడుతుంది. వేట కాని ఉర్రీలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చూడండి, ఎంతో భద్రత, విడిపించెను, రక్షించెను, నిన్ను కాపాడెను. ఏ తెగులును సమీపించదు నీ గుడారాన్ని, అపాయము నీ వద్దకు రాదు. ఇన్ని అద్భుతాలు చెబుతూనే నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు. హల్లెలూయా. ఉప్పుల గౌతమ్ వాళ్ళకి చెప్తున్నాను, ఆ బిడ్డ క్షేమంగా ఉంటుంది. దేవుడు దీర్ఘాయుస్సు పోసి ఉంచాడు, ఏమీ అవ్వదు, స్వస్థత పొందేసుకుంది అంతే. ఏ పాములు ఎటువంటివి ముట్టుకున్న హాని జరగదు. ఎందుకంటే నువ్వు వచ్చుచున్న స్థలము అలాంటి అభిషేకం గల స్థలము. కొట్టు, చప్పట్లు కొడుతూ, మహోన్నతుడా ఈ కృపలు నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. పరానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఉన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. పొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. పొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మరానుభవం మధురముగా మార్చగలవు నీవు. మరానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 90వ కీర్తన నుండి చతుర్థ స్కందము అని రాసి దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన. విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. ఇక్కడ ఈ 1 by 1 ఒక సంతోషకరమైన మాటలు రాసి ఈ గ్రంథములో చాలా మధురాతి మధురమైన మాటలు రాయబడి ఉన్నాయి. 10వ వచనం 92:10. నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. అదే ఇంకా
హల్లెలూయా. మువ్వ వేయుదురు. ఎంత అద్భుతము! ఇంకా ఏమన్నారు? దేవదారు వృక్షము వలె లెబానోను మీది ఎక్కడ వర్ధిల్లుదురు? దేవుని ఆవరణములలో. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనయ్యు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధ చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఇది ఒక విశేషమైనటువంటి కీర్తనలు. సారము కలిగి పచ్చగా నుందురట. ముసలితనము ఇంకా చిగురు పెట్టుచుందురట. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త తైలముతో నేను నిన్ను అంటి తిని. గురుపోతు కొమ్ము వలె. గురుపోతు యొక్క కొమ్ము ఎలా ఉంటుంది? రౌండ్గా ఉండి పెద్దగా ఉంటుంది. ఆ కొమ్ములో నూనె పోసి అది చాలా చక్కగా కోయబడి రౌండ్గా ఉంటుంది. అలా పట్టుకుని దాంట్లోని ఇలా వంపగానే నూనె వచ్చేస్తుంది. హల్లెలూయా. గురుపోతు కొమ్ము వలె. ఇంకా అంటాడు, నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించుదురు. హల్లెలూయా. విస్తారమైన మాటలు కూడా రాయబడ్డాయి. యెహోవా, నీ కార్యములు ఎంతో దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. చాలండి, అతి గంభీరము. ఆ ఆలోచన అంటే ఈ దేవుని ఆలోచన ఎంత గంభీరమైనదో మనం ఇక్కడ ఈరోజు మనం తెలుసుకుని వెళ్దాం. యోబు గ్రంథము 'హల్లెలూయా' యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనము. దేవుని ఆత్మ హల్లెలూయా. ఇక్కడ కూడా సర్వశక్తుడి అని రాస్తుంది. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చును. దేవుని ఆత్మ నన్ను సృజించెను. హల్లెలూయా. ఈ తర్వాత 35:10 వచనం నుండి చదవండి. రాత్రి యందు కీర్తనలు పాడడం ప్రేరేపణ కలుగుతుంది. భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు నన్ను సృజించిన దేవుడు. ఆది గది అనుకునేవారు ఒక్కరును లేరు, అలా ఎవరునూ లేరని వాక్యం చెప్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. అసలు ఈ సర్వశక్తిమంతుడు అని మనం చదువుతూ ఉన్నాము. 13వ వచనంలో కూడా సర్వశక్తిమంతుడు అనే మాట వ్రాయబడి ఉంది. వాటిని లక్ష్య పెట్టడు అని. ఈ సర్వశక్తిమంతుడు యొక్క బయోడేటా మనం పూర్తిగా తెలుసుకోవాలి. 37వ యోబు గ్రంథము 22వ వచనము నుండి చదువుదాం. ఉత్తర దిక్కున
సువర్ణ ప్రకాశం పుట్టును. దేవుడు భీకరమైన మహిమ ధరించుకుని ఉన్నాడు. అదిగోనండి, మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. ఎన్నిసార్లు వస్తుందో చూడండి ఆ మాట. సర్వశక్తుడు నా సొంతమయ్యను, మృత్యుంజయుడు నా జీవమాయను. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. ఆహా, ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమేగా. ఆహా, ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమేగా. సర్వశక్తుడు నా సొంతమయ్యను, మృత్యుంజయుడు నా జీవమయ్యను. సర్వశక్తుడు, ఈ సర్వశక్తుడగు దేవుడు భీకరమైన మహిమ కలిగిన వాడు. దేవుడి పిల్లలారా, మన దేవుడు ఆసమాసి దేవుడు కాదు. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. విస్తారమైన దేవుని శక్తి, చాలా బలమైన దేవుడు. ఆయన ఉత్తర దిక్కున సభా పర్వతం మీద ఆసీనుడై ఉన్నాడు. ఇది దేవుడు ఇచ్చిన రహస్యము, చాలా విలువైన రహస్యం ఇది. హల్లెలూయా. 19వ వచనం చదువమ్మా. మేము ఆయనతో ఏమి పలకవలెనో తెలుపు. అయ్యో, చీకటి కలిగిపోయింది, అందుకోసం మాకేమీ తోచక ఉంది. బాగా వినండి, ఇక్కడ ఒక విషయం. అబ్బా, ఎవడైనా చెప్పగలనా? ఊరునా ఆ ఉన్నతమైన మేఘములలో అదిగో ప్రకాశించు ఎండ ఉప్పుడు కనబడక ఉన్నను, గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనుపరుచును. దేవుని బిడ్డలారా, ఆకాశం వైపు మీరు ఎప్పుడు చూస్తూ ఉండాలి. ఆకాశంలో జరుగుతున్న విషయాలు మనం కొన్ని విషయాలు గమనించాలి. ఆకాశంలో ఒక్కొక్కసారి మెరుపులు వస్తుంటాయి. ఆ మెరుపు వచ్చిన వెంటనే ఉరుములు శబ్దాలు వచ్చేస్తూ ఉంటాయి. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఎండ అంటే ఈ సూర్యుడు యొక్క ఎండను పోలుస్తున్నాడు. హల్లెలూయా. అలా ఉంచవయ్యా. హల్లెలూయా. ఆ ఆకాశపు మేఘములను దాటుకుని ఇంకా పైకి 3 ఆకాశాలు పైన ఉంది. మీరు అనుకున్నట్లుగా నిజంగా యేసయ్య గొప్ప దేవుడని మీరు ఎలా నమ్మగలుగుతున్నారో, ఆయన యొక్క విశ్వాస్యత కూడా అంతే గొప్పగా ఉంది. చాలా మందికి బైబిల్ గ్రంథము అర్థం కాదంటారు. ఎందుకు అర్థం కాదు అండి? ఏమండి, సత్యము మనకి వెల్లడయ్యేటప్పుడు ఆ సత్యమును గురించి బాగా లోతుల్లోనికి ధ్యానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పోత పోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా? మీరు గమనించితే ఈ అధ్యాయంలో సగానికి సగం అన్ని ప్రశ్నలే ఉన్నాయి. ఎక్కువ ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఆ ప్రశ్నించేవాడే మళ్ళీ దానికి జవాబు కూడా చెప్పేవాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రహస్యము నీకు తెలిసిపోవాలి. హలో, దేవుడి రహస్యం నీకు తెలిస్తే నీ విశ్వాసం తునకదు, బెనకదు.
దేవుడి యొక్క రహస్యం ఏమిటో మరొకసారి చదువుకుందాం. చాలా సర్వసాధారణంగా అందరికీ కావాలి. ఏంటి చెప్పనా? 36వ అధ్యాయము 11వ వచనం. వారు ఆలకించి సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను. ఏమండి, సుఖము క్షేమము అని లేఖనం మాట్లాడుతూ ప్రారంభ వచనంలో ఏమని ఇంకా చెప్తున్నాడు? ఎలీహు, కొంతసేపు నన్ను ఓర్చుకునుము, ఈ సంగతి నీకును తెలియజేసేదను. అనగా దేవుని పక్షంగా నేను ఇంకను మాట్లాడవలసి, దేవుని పక్షంగా మాట్లాడుతున్నారు. ఆ మాటల యొక్క వివరణ ఇలా రాయబడ్డాయి. 37:5 వచనం చదవండి. అదిగో ఉరుము ధ్వని చేయును, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. ఎలాగా? నీవు భూమి మీద పడవని హిమముతోను వర్షముతోను, మహావర్షముందండోయ్, ఆయన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మనుషులందరూ ఆది గది ఆయన సృష్టి కార్యము తెలుసుకునేటట్లు ప్రతి మనిషిని ఏంటండి, ఏమండి ఎలా చూడండి నా వైపు, ఇదిగో ఇలాగా బిగించు, బిగిస్తే ఏం కనపడుతున్నాయి? తర్వాత తీయండి, రేఖలు కనబడుతున్నాయి. నీ రేఖలు నాకుండవు, నా రేఖలు నీకుండవు. నా బొటన వేలు నీకుండదు, నీ బొటన వేలు నాకుండదు. బిగించి ప్రతి మనిషి చేతిని ఏం చేస్తున్నాడు? బిగించి ముద్ర వేశాడు. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండో, పరలోకంలో అంతా ఎంత బాగుంటుందో తెలుసా? పరలోకం అంతా చాలా హాయిగా, మనకి వెచ్చదనం కావాలంటే వెంటనే వెచ్చదనం వచ్చేస్తుంది. మనకు ఏసీ కావాలంటే వెంటనే ఏసీ వచ్చేస్తుంది అనమాట. అక్కడ రాశాడు చూడు, దేవుడు ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును, మంచు పుట్టును. మేము ఊటీ వెళ్ళాం. మేము ఊటీ వెళ్తే ఊటీలో 2 ఉండవు. ఏంటి చెప్పగలరా? ఒకటి ప్యానం, ఊటీలో ఫ్యాన్ అవసరం ఉండదు. తర్వాత ఊటీలో ఫ్రిడ్జ్ అవసరం ఉండదు. ఊటీలో బయట ఎలా ఉంటుందో లోన కూడా, ఇంట్లో కూడా అదే అలా ఉంటుంది. హాయిగా పెద్ద పెద్ద ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఊటీలో ఇల్లు కొనేసుకుని మంచి వేసవకాలంలో అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. అదేంటో కానీ ఊటీ నేను చూసిందల్లా ఏంటంటే అక్కడ పువ్వులతో ఇల్లులు కడతారండి. పువ్వులతో పార్కులన్నీ తయారు చేస్తారు. అక్కడ అసలు పోనే పోదు, ఒక్క మొక్క కూడా చావనే చావదు. టీ మొక్కలన్నీ అక్కడే ఉంటాయి, కాఫీ మొక్కలన్నీ అక్కడే ఉంటాయి. చాలా అందమైన రకరకాల, నువ్వు ఎక్కడ ఫోటో తీసుకోవాలి నీకే తెలదు. అక్కడ ఫోటో తీసే వాళ్ళు కూడా ఉంటారు. స్పాట్లో వెంటనే ఫోటో తీసి ఇచ్చేస్తారనమాట. నేను మీ అమ్మ తీసుకున్నాం అక్కడ. అప్పుడు నాకు పొట్టలేదు, ఇద్దరు తీసుకున్నాం. ఇంకా సన్నగా ఉండేది, అదేమో ఇంకా సన్నగా ఉంటుంది, నేను ఇంకా సన్నగా ఉండేవాను. ఊటీ వెళ్ళామన్నమాట. హల్లెలూయా.
ఊటీ వెళ్ళాలంటే చాలా ఖర్చు. దేవుడికి స్తోత్రం. 16వ వచనం చదవండి. అమ్మమ్మ 14వ వచనం. యోబు ఈ మాట ఆలకించయ్యా, ఆలోచన చేయి, ప్రకాశించాలి అని తెలియనా? యోబు నీకు తెలుసా అని అడుగుతున్నారు. దేవుడు తన మేఘపు మెరుపును తెలియనా? మేఘములను తేలజేయుచు తేల చేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాణి. అదిగో ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. అసలుకే యోబు గారు శ్రమల పాలైపోయి ఉన్నారు. చాలా కొట్టబడి, చీల్చబడి, హింసింపబడి, కనీసం గోక్కోవడానికి కూడా గోర్లు లేక పెంకులతో గోగుతున్నాడు. ఒళ్ళంతా పచ్చిపుళ్ళు వచ్చేసాయి, చర్మమంతా వ్యాధి వచ్చేసింది, భార్య ఏమో వదిలేసింది, కుటుంబం అంతా, బంధువులు, స్నేహితులందరూ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు, ఆస్తులన్నీ తొలగిపోయాయి, మొత్తం అంతా శూన్యమైపోయాడు. అలాంటి అతన్ని దేవుని వాక్కెళ్ళి మాట్లాడుతూ ఉంది. నీకు అది తెలుసా, నీకు ఇది తెలుసా అని ప్రశ్నిస్తుంది. మీరైతే చెప్పగలరా? మనమైతే చెప్తామా? ఏవాయ్ ఒళ్ళంతా చెల్చబడింది, కనబడతా లేదా? నా భార్య వదిలేసింది, బిడ్డలేమో చచ్చిపోయారు, ఆస్తి ఏమో మొత్తం అంతా పోయింది. ఇప్పుడు కనీసం దురదొస్తే గోక్కోవడానికి గోర్లు కూడా లేవు, పెంకులతో గోక్కున్నాను. ఓ పక్క నుంచి ఏమో కుక్కలు వచ్చి నాకెత్తున్నాయి. ఇలాంటి వ్యక్తిని ప్రశ్నించడం న్యాయమా అని మీరు అనగవచ్చు. హల్లెలూయా. ప్రపంచం మీద ఒక సత్యాన్ని దేవుడు పరిశుద్ధ వేద గ్రంథంలో పెట్టారు. ఏంటంటే శ్రమ వెనకాల ఒక అద్భుతమైనటువంటి మహిమ మర్మాలు బయలుపరిచే శక్తి దేవుడికి మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథము మనం చదువుకుంటే ప్రపంచములో జరిగేవన్నీ బైబిల్ గ్రంథం, యోబు గ్రంథంలో బయలుపరిచేశారు. యోబు గ్రంథంలో మొత్తం అన్ని విషయాలు ఉంటాయి, సమస్య లేదు. ఈ 37వ అధ్యాయమేమో దేవుడు ఎక్కడున్నాడో, నిజమైన దేవుడు ఈజీగా నీకు ఆయన అడ్రస్ పూర్తిగా తెలిసిపోతుంది. 24వ వచనం కూడా, 23వ వచనం పూర్తి చేయండి అమ్మది. ఓకే. మహాత్మ్యము గలవాడు, అగోచరుడు, చేరపోడు. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి నిగూఢ మర్మాలు, సత్యాలు మనకు వెల్లడవుతూ వస్తున్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవి ధ్యానం చేస్తే చాలా అద్భుతమైనటువంటి మనకి వివరాలు తెలిసిపోతాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 18వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఆ వెలుగులో నుండి తోలుదురు అంటే ఇప్పుడు జరుగుతుంది. చూసారా? చీకటిలో నుండి, వెలుగులో నుండి చీకటిలోనికి తోల్తారు, భూలోకములో నుండి. ఈ మాటలు దేని గురించి, ఎందు గురించి రాస్తున్నారు? ఎందు గురించి రాశారంటే అక్కడ రాయబడి ఉంటుంది. 2వ వచనం.
కరెక్టే. మాటలలో చిక్కపరచడానికి, పట్టుకోవడానికి ఎంతసేపు వెతుకుతారయ్యా? ఆలోచన చేసి ముగించిన ఎడల అది హల్లెలూయా. ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాట్లాడుతాము. మా మూడులుగాను ఏవయా ఎందుకు ఉండాలి మేము అలాగా? నీ నిమిత్తము భూమి, నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా అని ఇవన్నీ ఇలాగ చెప్పుకుంటూ వస్తున్నాయి. హల్లెలూయా. ఇంకొక నిగూఢమైన మర్మాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథము రాసినప్పటికీ భూమిని భూగోళము, అప్పటికి భూమి గోళంగా ఉందని ఎవరు చెప్పలేదు. బైబిల్ ఒక్కడే చెప్పింది భూగోళము అని. హల్లెలూయా. తర్వాత ఇంకా కొన్ని విషయాలు మీకు పంచాలని ఆశపడుతున్నాను. భూగోళం గురించి వ్రాయబడింది 27 వచనం, 27 చూడండి. ఫ్యాన్ అంటే తిప్పండి అమ్మా, చాలా ఇబ్బంది పెడుతుంది నన్ను. 28 యోబు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం. ఇనుము మట్టిలో నుండి తీస్తారు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. మనుషులు చీకటికి అంతము కలిగజేస్తారట. గాఢాంధకారములోను మరణాంధకారములోను భూమి అంతము వరకు సంచరిస్తారు. అంటే భూ లోనకి అవేటయి సొరంగములు రాస్తారట. చాలా దిగువగా. ఏమంటే అప్పటికి సొరంగాలు కట్టలేవు. అంటే భూమిలో నుంచి లోనకి, కింద నుంచి అలాగా బయటికి వెళ్ళడానికి, బయట నుంచి లోనకి రావడానికి రహస్య మార్గాలు అప్పటి వరకు లేవు. బైబిల్ వేద గ్రంథంలో రాయబడిన తర్వాతనే అవి బయట జరిగాయట. ఇంకా ఏంటి తెలుసా? కరెంట్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? కరెంట్ వస్తుందని బైబిల్ గ్రంథమే చెప్పింది. మనుషులు చీకటికి అంతము, అంతే. చీకటి రాకుండా ఈ మధ్యాహ్నం అయితే మొత్తానికి అన్ని ఈ లైట్లు వచ్చేసాయి. పగల కూడా వెలిగేస్తున్నాయి. ఏమన్నా ఎల్ఈడి బల్బులు రాత్రే వెలగడం అంటే ఈ పగలు కూడా వెలుగుతూనే ఉన్నాయి. అలాగే భూమి నుండి ఆహారము పుట్టును, అది అంటే ఎక్కడున్నాయి అన్ని? బంగారం ఎక్కడుంది? భూమిలో ఉంది. డేగ కన్నులు దాన్ని చూడలేదు. ఆ త్రోవయే క్రూర పక్షికైనను తెలియదు, చూడలేదు, త్రొక్కలేదు. అంత మర్మయుక్తమైనదిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఎంత శోధించబడ్డాడో యోబు. ఇంకా యోబు అంటాడు 27:1 నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి ఏమంటున్నాడు? అదిగో మళ్ళీ సర్వశక్తుడైన మాట వచ్చేసింది.
ఇవన్నీ బాగానే ఉన్నాయి. అవునా కదా కూతురా? ఇవన్నీ ఒప్పుకోవా? ఆ, అవునా? ఆ, నిందింపదు. సరే, అయితే ఈ 34:12 చదువు. మళ్ళీ అదే చెప్తున్నాడు ఆయన. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయను. మళ్ళీ ఇప్పుడు ఇలా చెప్పగలుగుతున్నాడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఇన్ని విషయాలు మాట్లాడుకుంటున్నామే, అసలు ఎందుకు యోబు అంత బలమైన శిక్ష పొందుకోవాలి? యోబు గారిని అంతగా ప్రపంచంలో ఎవరిని శిక్షించలేనంతగా శిక్షిస్తూ ఆ యొక్క శిక్షలో నుంచి క్రమశిక్షణ వచ్చింది బయటికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేవుని నామ ఘనతకై యోబు గారిలో కలిగిన ప్రతి శ్రమ వెనకాల ఒక అద్భుతమైన మర్మాలు వ్రాయబడ్డాయి. హల్లెలూయా. అసలు యోబుకి ఇంత పరీక్ష ఎందుకు పెట్టావయ్యా అని అడిగితే, యోబు ఏమనుకున్నాడంటే రోజు వాళ్ళ కూతుర్లకి బలిచ్చేసేవాడు. వాళ్ళ కూతుర్ల కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ అబ్బాయిల కోసం బలిచ్చేసేవాడు. పొద్దున్న మొదలెట్టేవాడు బలి. మా అమ్మాయి ఏ తప్పు చేసిందో, మా అబ్బాయి ఏం తప్పు చేశాడో, దేవుడా క్షమించు దేవుడా అని చెప్పి బలులు ఇచ్చేవాడు. బలులకి బలులే బలులు పొద్దున్న ప్రతిరోజుని, ఒకరోజు కాదు. ఏమంటున్నాడు చెప్పండి? నా పిల్లలు పాపం చేశారేమో, నా పిల్లలు పాపం చేశారేమో, నా పిల్లలు పాపం చేశారేమో అంటే వాళ్ళు నిజంగా పాపాలు చేస్తూనే వెళ్ళారు. అందుకని ఏదైతే జరగకూడదు అనుకున్నాడో అదే తన మీదకి వచ్చేసింది, జరిగిపోయింది. మనం కూడా అస్తమానం పలానా జరుగుతుందేమో, కొద్దిగా చెయ్యవాస్తే ఏమి కిరిగిపోయిందేమో, కింద పడిపోయింది కదా నిన్న, అయ్యో కాలు జారి మరి పడిపోయింది, అదేనేమో గొప్ప. నేను అనుకుంటున్నాను అలాగే జరుగుతుంది అనుకున్నాను, అలాగే జరిగింది. ఇలా అనుకున్నాను, ఇలాగే జరుగుతుంది అనుకున్నాను, బాబోయ్ అచ్చం అలా జరిగిపోయింది అని అనుకుంటాం కదా. అలాగా యోబు ఏమనుకున్నాడట, వాళ్ళ కూతుర్లు తప్పులు చేస్తున్నారు, వాళ్ళ కొడుకులు తప్పులు చేస్తున్నారని చెప్పి ముందుగానే ఏమీ లేకపోయినా సరే ముందే ఉదయకాలం తెల్లారగట్ల లేచిపోయి యెహోవా దేవుడికి బలి చేసేవాడు మేకలు. గొర్రె పిల్లలు నువ్వు బలివడవా అని పని. అప్పుడు ఏమైందంటే ఒకడు చూశాడు, ఎవడాడు పనికిమాలోడు ఉన్నాడు కదా, ఎవడాడు లూసిఫర్ సైతాన్ గాడు. ఆడేమయ్యాడు తెలుసా? వెంటనే గమనించాడు, ఓహో ఈ యోబుకి వాళ్ళ పిల్లలు పాడైపోతారని మనసంతా నింపేసుకున్నాడు కదా, అది నేను నిజం చేసేస్తాను, కంగారు పడకని చెప్పి ఆడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర వాడు దేవుని భక్తుడి గురించి ఫిర్యాదులు వేస్తున్నాడు. ఇదిగో నీ భక్తుడు రోజు ఇలా అనుకుంటున్నాడు, నువ్వేమో క్షేమంగా ఉన్నాళ్ళని కంచేసేసావు, శుభ్రంగా చూస్తున్నావు, 3 పూట్ల అన్నం పెడుతున్నావు, అన్ని పూట్ల కావలసినంత ధనం ఇస్తున్నావు, బంగారం ఇస్తున్నావు, వాళ్ళ ఆస్తులు ఇస్తున్నావు, కానీ భయం ఎందుకు ఉంది నీ భక్తుల్లో? చూసుకో. ఏమనుకున్నాడు తెలుసా యోబు? నీకంటే గొప్ప నీతిమంతుడని అనుకుంటున్నాడు. చూసి ఎలా పెట్టేశాడు చూడండి, అన్నాడు లేదు 32 యోబు ఏమనుకున్నాడో చూడండి. 32:1 యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారు.
ఆ ముగ్గురు స్నేహితులు చెప్తున్నారు, రే బాబా యోబా నువ్వు అలా మాట్లాడకూడదురా, నీకు అది తెలుసు తెలుసు అన్నీ తెలుసు నాకు అది ఇది అని అంటే పెట్టి నువ్వు కొంచెం తగ్గించుకోవాలి అని చెప్తుంటే, చెప్పారులే నేనే నీతిమంతుణ్ణి అన్నట్టుగా మాట్లాడుతున్నాడంట. 2వ వచనం చదవండి. ఎక్కడమ్మా అది? 2వ వచనంలో యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇది అండర్లైన్ చేసుకుంటే యోబు గ్రంథం ఎందుకు బయటకు వచ్చిందో ఆ సంగతి తెలిసిపోద్ది అనమాట. హల్లెలూయా. యోబు గ్రంథము రావడానికి గల కారణం ఏంటంటే, యోబు అనుకున్నాడంట అవ్వమ్మని చేశాడు, ఆదాముని చేశాడు, వాళ్ళు తప్పిపోయారు. భూమి మీద మనుషులను చేశాడు, వాళ్ళంతా తప్పిపోతూనే ఉన్నారు. అవ్వ ఆదాముల సంతానమే కదా మేముని. ఇంకెక్కడ చూసినా పాపమే కనబడుతుంది, రోగమే కనబడుతుంది, వ్యాధే కనబడుతుంది. నేనైతే తెల్లవారుజామున లేచిపోయి బలిచ్చేసి యాగాలు, యజ్ఞాలు, పూజలు, పునస్కారాలన్నీ చేస్తున్నాను కదా. ఆ దేవుడి కంటే నేను నీతిమంతుణ్ణి. చూసారు ఎంత పెద్ద మాట అనుకున్నాడు? అక్కడి నుంచి వచ్చింది. ఇంకా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా చెప్తావా హల్లెలూయా?